మార్నింగ్ అండి. డబ్బున్న వాళ్ళకి ప్రతిదీ అనుభవించే హక్కు వస్తుంది. కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా కొన్ని విషయాలు అర్థమవుతాయి. అవేంటంటే పేదరికం అనేది ఎన్నో అనుభవాలు నేర్పిస్తుంది. అంటే మనం ఎలా చదువుకోవాలి, ఎలా ఒకరితో మెలగాలి, ఎలా జీవించాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి, ఇవన్నీ కూడా మనం పేదరికంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతాయి. ఎప్పుడు కూడా ఎవరు కూడా పేదవాళ్ళమని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు నేర్చుకునే విషయాలు చాలా తక్కువ అండి. అదే పేదరికంలో ఉన్న వ్యక్తులు చాలా విషయాలు నేర్చుకుంటారు. చాలా గొప్పవాళ్ళు కూడా అవుతారు. సో ఇప్పుడున్న చాలా గొప్ప వాళ్ళందరూ కూడా పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరు కూడా మేము పేదవాళ్ళు అని మనసులో పెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ పేదవాళ్ళే రేపటి మన యొక్క జీవితాలని, భవిష్యత్తుని తీర్చిదిద్దే గొప్ప వాళ్ళుగా తయారవుతారు. అలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ పేదరికం అనేది మనకు జీవితాన్ని తీర్చిదిద్దుతుంది, మనకు వినయం నేర్పిస్తుంది, బుద్ధి నేర్పిస్తుంది, భవిష్యత్తు అంటే ఏందో తెలియపరుస్తుంది. కాబట్టి ఈ పేదరికం గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి వెనకాల పేదరికం అనేది, ఒక పేదవాడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. సో ఆ పేదరికం అనేది ఆ వ్యక్తిని గొప్ప వ్యక్తిని చేస్తుంది, మంచి విషయాలు నేర్పిస్తుంది, విద్య నేర్పిస్తుంది, వినయం నేర్పిస్తుంది, అన్నీ ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఎలా కష్టాలు పడాలో నేర్పిస్తుంది. ప్రతి ఒక్క విషయం కూడా మనకు అనుభవంలోకి వచ్చేటట్లు చేస్తుంది. కాబట్టి ఈ పేదరికాన్ని చూసి మనము బాధపడాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదండి. కాబట్టి ఎవరు కూడా ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు అయ్యారంటే దాని వెనకాల పేదరికం అనేది ఖచ్చితంగా అయితే ఉండే తీరుతుంది. కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా పేదరికం విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి కూడా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తే. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క పేదరికం నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా మనము అన్ని విషయాలు ఈ పేదరికం నుంచే తెలుసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా పేదవాళ్ళ నుంచి బాధపడద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.